సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. వెండి తెర మీద రజనీకాంత్ విన్యాసాలను చూసి 4 సంవత్సరాలు అవుతుంది. రోబో సినిమా తర్వాత ఆయన తెర మీద కనపడటమే మానేశారు. ఆ మధ్యన రాణా అనే సినిమాతో మళ్లీ కనిపించే ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ఆరోగ్యం సహకరించలేదు, పరిస్థితులు కలిసి రాలేదు. అందుకని ఆ సినిమా మొదలైన వెంటనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకి ఇప్పుడు లింగా అనే సినిమాతో ఆయన అభిమానుల్ని, ఆయన స్టైల్ ని అభిమానించే వాళ్ళని అలరించడానికి ఈ వారం థియేటర్లకు వచ్చారు. అంటే ఈ మధ్య కొచ్చాడియన్ సినిమాతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు, కానీ అనుకున్నంతగా అభిమానుల్ని అలరించలేకపోయారు. మార్కెట్ లో అనధికారికంగా వినపడుతున్న మాటల ప్రకారం కొచ్చాడియన్ కు వచ్చిన నష్టాలని పూడ్చడానికి ఈయన లింగా సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చారని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ సంగతి ఏమో కానీ లింగా సినిమాతో నేను మీకు ఒక ప్రయోగాన్ని చూపించబోతున్నాను. ఇది అందరికీ ఆదర్శం కావాలి. సినిమా మేకింగ్ విధానంలో ఒక మార్పు కోసం ఈ సినిమాని రూపొందించానని ఆయన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. అంటే స్క్రిప్ట్ కోసం సంవత్సరాలు ఖర్చు చేయండి, కానీ షూటింగ్ ని 6 నెలలు అంతకన్నా తక్కువ ఒక షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాలి. అలా చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి లింగా చేశాను అన్నారు. మరి రజనీ చేసిన ప్రయోగంగానే మిగిలిపోతుందా, లేక ప్రేక్షకులను కూడా మెప్పించి గొప్ప చిత్రం అనిపించుకుంటుందా? మన సమీక్షలో చూద్దాం. లింగా కథ విషయానికి వస్తే, లింగా ఓ మంచి దొంగ. తన అవసరాల కోసం ఫారెన్ వెళ్ళిపోవడం కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా దొంగతనాలు చేస్తున్న లింగా లైఫ్ లోకి మహాలక్ష్మి వస్తుంది. అతన్ని మొహమాట పెట్టి సింగూర్ అనే ఊరు తీసుకెళ్తుంది. ఆ ఊరు అతన్ని తీసుకెళ్ళడానికి కారణం, అక్కడ ఒక పాడుబడిపోయిన శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని అతనే తెరవాలి అని. అతను ఎందుకు తెరవాలి అంటే, లింగాకు తాతగారు ఉన్నారు, ఆయన మహారాజా లింగేశ్వర్. ఆయన సంకల్పం మూలంగానే సింగూర్ అనే ఊరికి డ్యామ్ వచ్చింది. డ్యామ్ మూలంగా సింగూర్కే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఇప్పుడు సింగూర్కి ఆ డ్యామ్ కి కూడా ఒక ప్రమాదం వచ్చి పడింది. దాన్ని లింగా ఎదుర్కోవాలి. దొంగ కదా, వెంటనే మోటివేషన్ రాదు. కాబట్టి ఆయన తాతగారి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న తర్వాత మోటివేట్ అయిన లింగా సింగూర్ ని, ఆ డ్యామ్ ని ఎలా కాపాడాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, లింగా సినిమాలో రజనీకాంత్ అనే మ్యాటర్ తప్పించి మరో ప్రత్యేకమైన విషయం లేదనే మాట్లాడుకోవాలి. ఈ సినిమా కథల లాంటి కథల్ని అరుణాచలం, నరసింహ, శివాజీ తదితర సినిమాల్లో ఇప్పటికే చూసేసాం. అలాంటి కథనే మళ్ళీ ఇంకోసారి లింగాగా చూపించే ప్రయత్నం చేసి కెఎస్ రవికుమార్ గారు ఫెయిల్ అయ్యారనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమా కథని సింపుల్ గా చూసుకుంటే, ఒక అపరిమితమైన సంపద కలిగి ఉన్న హీరో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం కోసం తన ఆస్తి మొత్తాన్ని గడ్డి పరకలా తీసి పక్కనేస్తాడు. ఆ తర్వాత కష్టాలు వస్తాయి. ఎన్ని కష్టాలు తనకొచ్చినా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమానికి మాత్రం ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆయన చూసుకోవడం, లేకపోతే ఆయన తర్వాతి తరం వాళ్ళు చూసుకోవడం చేస్తూ ఉంటారు. అదే తంతు ఈ లింగాలోనూ ఉంది. పోతే కామన్ పాయింటే అయినా అరుణాచలం, నరసింహ, శివాజీ సినిమాల్లో కథనంలో ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి కథనంలో ప్రత్యేకత మిస్ అయింది. ఈ సినిమా కోసం టెక్నాలజీతో కబడ్డీ ఆడుకున్న కెఎస్ రవికుమార్ కథా కథనాల విషయంగా మాత్రం 1980s కి సినిమాని తీసుకెళ్లిపోయారు. డ్రామా ఎక్కువైపోయి సినిమాని చూస్తుంటే బోర్ ఎక్కువ కొట్టేసింది. 3 గంటల పాటు సాగే సినిమాను రేసీగానే పరిగెత్తించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎంచుకున్న సన్నివేశాల్లో కొత్తతనం లేకపోవడం మూలంగా చాలా రొటీన్ గాను, ఎక్కువ బోరింగ్ గాను అనిపించింది. లింగా సినిమా చాలా ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత లింగా తెర మీద కనిపించడం మొదలుపెట్టిన తర్వాత సరదా కూడా దానికి యాడ్ అవుతుంది. రజనీ, అనుష్క, సంతానం వీళ్ళందరూ కలిసి చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. అరే సరదాగా సాగిపోతుంది అనుకున్న టైంలో సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఊహించని విధంగా సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం మెల్లమెల్లగా మొదలు పెడుతుంది. పోతే అసలు విషయం ఏమిటి అంటే, ఈ సినిమా 3 గంటల్లో 2 గంటలు ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ మీద మనసు పారేసుకున్న కెఎస్ రవికుమార్ దాన్ని అయితే కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పాలి. మంచి సన్నివేశాలని జోడించలేదు. రొటీన్ సన్నివేశాలని బోరింగ్ గా పిక్చరైజ్ చేశారు. ఏదో ఒక డ్రామాలా సాగిపోతూ ఉంటుంది. రజనీ సినిమా చూస్తున్నాం, ఆయన స్టైల్ ని, ఆయన మాయని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ కలగదు. కాకపోతే ఈ సినిమా వరకు స్పెషల్ ఏమిటి అంటే, టేకింగ్ గ్రాండ్ అండ్ లావిష్ అపీరెన్స్. సినిమాకి వేసిన సెట్స్ కానివ్వండి, హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కానివ్వండి, లొకేషన్స్ ని చూపించిన విధానం కానివ్వండి, డ్యామ్ సెట్, డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన సెట్స్ కానివ్వండి, వీటన్నింటినీ చాలా అద్భుతంగా చూపించారు. కాకపోతే కథలో దమ్ము లేకపోవడం, కథనంలో రజనీ మార్క్ స్పెషాలిటీ లేకపోవడం అందరినీ కూడా నిరాశపరిచిందని మాట్లాడుకోవాలి. సినిమాని త్వరగా కంప్లీట్ చేయడానికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అన్న దానికి సంబంధించి మాత్రం ఈ లింగా 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. కానీ రజనీ చెప్పినట్టు సినిమా మొదలు పెట్టడానికి 6 నెలలైనా పర్వాలేదు, సంవత్సరం అయినా పర్వాలేదు, మంచి స్క్రిప్ట్ కోసం కూర్చోవాలి అన్నారు చూసారా, ఆ విషయంలో మాత్రం పెద్ద పొరపాటే జరిగింది. అనుకున్నంత బాగా అయితే ఈ సినిమా స్క్రిప్ట్ లేదు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ రత్నవేలు ఇరక్కొట్టేశారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ స్కోర్ బాగుంది, పాటలు అన్ని బాగాలేదు, 1-2 పర్వాలేదు అనిపించాయి. ఆర్ట్ సెట్స్ డిపార్ట్మెంట్ కి అయితే మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోయాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ ని, కాస్ట్యూమ్
కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ని ఎంత పొగిడినా తక్కువ అవుద్ది. సూపర్ గా ఉంది వర్క్ మాత్రం వాళ్ళది. ఈ సినిమా వరకు ప్రధానమైన హైలైట్ ఈ 2 డిపార్ట్మెంట్ల ఘనత అని చెప్పుకోవాలి. ఆ తర్వాత CG గ్రాఫికల్ విభాగం కూడా చక్కటి పనితనాన్ని కనబరిచింది, వాళ్ళని కూడా మెచ్చుకోవాల్సిందే. నిర్మాణాత్మక విలువలు అద్భుతంగా ఉన్నాయి. రాక్ లైన్ వెంకటేష్ వెనక ముందు చూసుకోకుండా ఈ సినిమా కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. మొత్తంగా చూసుకుంటే రజనీ ఫ్లేవర్ మిస్ అయింది ఈ లింగాలో. రజనీ ఫ్లేవర్ లేకుండా సినిమాని ఎంజాయ్ చేయమంటే ఎవరికైనా కష్టమే. కానీ కొన్ని ప్రత్యేకతల కోసం అంటే సెట్స్, కాస్ట్యూమ్స్, టెక్నికల్ గ్రాండియర్ ని చూసి ఆనందించడానికి మాత్రం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. నటీనటుల అభినయ విషయానికి వస్తే రజనీ యాజ్ యూజువల్ గా తన పాత్ర ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని ఇచ్చారు. చాలా అద్భుతంగా నటించారు. అనుష్క పర్వాలేదు. సోనాక్షి సిన్హా బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతో మంచి ఇంప్రెషన్ తీసుకుని మంచి రోల్ పడింది, చాలా చక్కగా నటించింది. ఇక మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు వాళ్ళు బాగానే నటించారని చెప్పుకోవాలి. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్లు ప్రధానంగా ఈ సినిమాకి హైలైట్స్. తర్వాత జనరల్ గా చెప్పుకునేట్టుగానే రజనీ ఫ్లేవర్ ఎంత కొంత ఉంటుంది, అది కూడా ఈ సినిమాకి ప్లస్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథనాలు ప్రధానంగా ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. తర్వాత బోరింగ్ క్లైమాక్స్, ఇంటర్వల్ బ్యాంక్ సరిగ్గా లేకపోవడం, ఇలా చాలా విషయాలు ఉన్నాయి మైనస్ గా చెప్పుకోవడానికి. చివరిగా కొసమెరు విషయానికి వస్తే కారణాలు ఏమైనా కానివ్వండి, పంట పొలాలకి నీళ్లు ఇవ్వటాలు, డ్యాములు కట్టడాలు, ఆనకట్టలు కట్టడాలు, వంతెనలు కట్టడాలు, ఇలాంటి నేపథ్యంగా వచ్చిన చాలా కథలు తెలుగులో పరాజయాన్నే చవిచూశాయి. ప్రస్తుతం లింగా కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది లింగా సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.